ఎలా అయితే ఒక డాగ్ బ్రెయిన్ మన సైన్స్ మన టెక్నాలజీ గురించి వాటికి అర్థం కాదు, ఆ విధంగా ఈ మెటీరియల్ మైండ్స్ ఈ మెటీరియల్ బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రెయిన్స్ కి ఆత్మ దొరకదు. అంటే ఒకసారి ఆలోచించండి, ఆత్మ సైజ్ చూసుకుంటే చిన్న ఒక హెయిర్ టిప్ వెంట్రుకని ఇలా నిలబెడితే ఆ పాయింట్ని 10,000 ముక్కలు చేస్తే ఒక్కో సైజు ఒక్కొక్క ఆత్మ వస్తుందంట. అదే ఆత్మ ఒక పెద్ద తిమింగలం బాడీని అదే నడుపుతుంది, ఒక పెద్ద ఏనుగు బాడీ అది నడుపుతుంది, మన ముందర కనిపించే చిన్న చిన్న దోమల బాడీ అదే నడుపుతుంది. ఏదైనా తీసుకోండి మీరు, ఇది కేవలం బాడీయే. బాడీ వేరు, బాడీని నడిపించే శక్తి వేరు. ఆ శక్తి పేరే జీవాత్మ. అమ్మ ఒకటి చూడండి, ఈ సృష్టిలో రకరకాల జీవరాశులు ఏం లేవు, ఉండేది రెండే, ఆత్మ పరమాత్మ. సో ఈ ఆత్మ అనేది ఎన్నెన్నో డ్రెస్సులు మారుస్తూ ఉంటుంది. ఈ డ్రెస్సులను ఏమంటారు? ప్రకృతి. ఎప్పుడూ ప్రాణం ఉన్న జీవాత్మ, ఎప్పుడూ ప్రాణం లేని ప్రకృతి. మీకు కంటే కనిపించే ఏ బాడీ ఉన్నా మీ ముందర దాని కాంబినేషన్ ప్రకృతి ప్లస్ ఆత్మ. అంటే బాడీ ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఒక పర్సన్ కానీ ఏ ప్రాణం అన్నా, ఏ ప్రాణం మీ ముందర కనిపించిన, ఇప్పుడు బాడీ మైనస్ కాన్షియస్నెస్ అంటే